ఆనరబుల్ సీఎం సార్కి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇక్కడ సిటీగా పనిచేయడానికి నాకు అవకాశం వచ్చింది, నా అదృష్టంగా భావిస్తున్నాను. వైజాగ్ ఈరోజు కూడా చాలా మంచి రోజు, నేషనల్ డాక్టర్స్ డే. నేను మెడికల్ కాలేజ్ కోల్కతా, అది ఓల్డెస్ట్ మెడికల్ కాలేజ్ ఇన్ ద సబ్ కాంటినెంట్. అక్కడ నుండి ఐ డిడ్ మై MBBS, అప్పుడు గోల్డ్ మెడలిస్ట్, ట్రిపుల్ ఆనర్స్. సో అదే మెడికల్ కాలేజ్కి అలమ్నాస్ వచ్చేసి డాక్టర్. అన్యాయం జరిగితే, న్యాయం జరగడం లేదు, ఆ బాధ ఉంటే పోలీస్ స్టేషన్ వెళ్ళినా కంప్లైంట్ తీసుకోవడం లేదు, ఏదైనా సమస్య ఉంటే ఎప్పుడైనా 24/7 నేను ఉన్నంతసేపు ఈ నంబర్ మీరు యూజ్ చేసుకోండి. డైరెక్ట్గా నాకు కాల్ చేయండి. నేను అప్పుడు మీటింగ్లో ఉంటే తర్వాత కాల్ బ్యాక్ చేస్తాను. SMS పెట్టండి, వాట్సాప్ పెట్టండి, వీడియో, ఆడియో, లేకపోతే వాయిస్ రికార్డ్ ఏదైనా పెట్టండి. సో దట్ 24/7 పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసల్ ఉంటుంది. సాధ్యంత వరకు మేము 100% అన్ని ప్రాబ్లమ్ సాల్వ్ చేయలేము, కానీ సాధ్యంత వరకు ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి కృషి చేస్తాము. ఇది నాట్ ఓన్లీ ఫర్ పబ్లిక్, మా సిబ్బంది కూడా అప్ టు ద లెవెల్ ఆఫ్ హోమ్ గార్డ్స్ అండ్ కాంట్రాక్చువల్ ఎంప్లాయీస్ అండ్ అవుట్సోర్స్ ఎంప్లాయీస్ మా డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నా ఎవరికైనా ఫ్యామిలీకి కూడా ఏదైనా సమస్య ఉంటే అది డిపార్ట్మెంట్ పరంగా ఉండొచ్చు, లేకపోతే ఫ్యామిలీ పరంగా ఉండొచ్చు, నాకు తెలియజేస్తే సాధ్యంత వరకు నేను సాయం చేయడానికి ప్రయత్నం చేస్తాను. సో ఇట్ విల్ బి అ 24/7 నంబర్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ఆల్ రెసిడెంట్స్ ఆఫ్ వైజాగ్. సో మీ ఫ్రెండ్స్కి కూడా నా విజ్ఞప్తి, నా రిక్వెస్ట్, మీ దగ్గర కూడా ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే అక్కడ జరుగుతుంది ఈ నేరము, పోలీసు వాళ్ళు పట్టించుకోవడం లేదు, అక్కడ ఇది జరగబోతుంది మీరు చూడండి, అక్కడ జరిగింది న్యాయం జరగలేదు, ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే కూడా ఈ నంబర్కి కాల్ చేసుకోవచ్చు, SMS, వాట్సాప్ పంపండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, మీ ఐడెంటిటీ, పబ్లిక్ ఐడెంటిటీ అవినీతి చేస్తున్నాడు, లంచం అడుగుతున్నాడు, సతాయిస్తున్నాడు, ఎవరైనా సరే నాకు కాల్ చేయండి. నేను ఉన్నంతసేపు సహాయం చేయడానికి, న్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తాను. సో దట్స్ ఆల్ ఫ్రమ్ మై సైడ్. ఐ హోప్ దట్ కమింగ్ డేస్ విల్ బి ఏబుల్ టు rise up to the expectations of the public of Vizag Police Commissionerate. మీ తరఫున ఏదైనా ప్రశ్నలు ఉంటే అడగచ్చు. నంబర్ 1, ఇక్కడ 2 ఇష్యూస్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి ఎన్ఫోర్స్మెంట్. సో గట్టిగా ఎన్ఫోర్స్మెంట్ చేయాలి, కానీ పోలీస్ తరఫున దాని మీద ఫోకస్ పెట్టాం, కానీ పబ్లిక్ అవేర్నెస్ కూడా చాలా అవసరం. సో పబ్లిక్ కూడా సహకరించాలి, పోలీస్ కూడా ఎన్ఫోర్స్మెంట్ చేయాలి. సో అది ఎలా చేస్తే బెస్ట్ ఫర్ వైజాగ్, అది త్వరలో మా ఆఫీసర్స్తో డిస్కస్ చేసి అందరికీ తెలియజేస్తాం. చూడండి, ఆ కేసులో మీ అందరికీ తెలుసు, నేను వచ్చాను, నేను ఎంక్వైరీ చేశాను, తర్వాత సంగతి కూడా మీకు తెలుసు. సో అటువంటి ఇప్పుడు వైజాగ్ వచ్చేసి ఒడిశా నుండి, బెంగాల్ నుండి, వేరే రాష్ట్రాల నుండి చాలామంది స్టూడెంట్స్ ఇక్కడికి చదవడానికి వస్తారండి. ఒక కాస్మోపాలిటన్ సిటీ మాదిరిగా వైజాగ్ తయారైంది. సో వేరే రాష్ట్రం నుండి చాలామంది వచ్చారండి, ఇక్కడ నివసిస్తున్నారండి, ఇక్కడ చదువుతున్నారండి. వాళ్ళ ప్రాబ్లమ్స్ కూడా మనం చూడాలి. ఎందుకంటే అటువంటి కేసెస్లో ఎక్కువ ఇంటర్ స్టేట్ ఇష్యూ, నేషనల్ ఇష్యూ అలా మారిపోయే ఛాన్స్ ఉంది. సో
సో అది మేము సెన్సిటైజ్ చేస్తాం మా డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా, సో దట్ అది సీరియస్గా తీసుకోవాలి, ప్రతి కేసులో న్యాయం జరిగేటట్టు చూడాలి. రైట్ సార్, థ్యాంక్ యూ.